కాళేశ్వరం కమిషన్ నివేదిక బీఆర్ఎస్ శ్రేణుల్ని గజగజలాడిస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదిక సమర్పించడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నా ప్రభుత్వం మాత్రం బాధ్యులపై చర్యలు తప్పవని స్పష్టంగా ప్రకటించింది. నివేదిక రద్దు చేయాలి అన్న పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని ధర్మాసనం తేల్చేసింది. నిన్నటి వరకు మేసం మేలేసిన గులాబీ నేతల్లో ఇప్పుడు భయాందోళన మొదలైంది. కేసీఆర్, హరీష్ రావులకు తెలంగాణ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చిందని చెప్పుకోవాల్సిందే. తాము చేస్తే ధర్మం, ఇతరులు చేస్తే దుర్మార్గం అన్నట్టుగా బీఆర్ఎస్ వైఖరిపై ప్రజల్లో పెద్ద చర్చ నడుస్తోంది. ఇక ముందేం జరగబోతోంది? మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందేనా? ఫామ్ హౌస్ దాటి ప్రజాప్రతినిధిగా పోరాడగలరా? రేవంత్ సర్కార్ ఆయనకు అవకాశం ఇస్తుందా? పరువంటే ఏంటో గులాబీ నేతలకు చూపించబోతున్నారా? ఒక్క నివేదిక పండు టాకుల్లో వణికిపోతున్న నేతలను, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కేసుల్లో దోషులుగా నిలబెట్టడమే లక్ష్యమా? మలుపులు తిరుగుతున్న ఆ రాజకీయ కథనమేంటో చూద్దాం. కాళేశ్వరం అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టివేయాలంటూ కోర్టు మెట్లెక్కిన బీఆర్ఎస్ నేతలకు హైకోర్టు తలపగిలేలా తీర్పిచ్చింది. మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని ధర్మాసనం తేల్చేసింది. పైగా ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశించింది. అయితే నివేదిక పబ్లిక్ డొమైన్లో ఉంటే వెంటనే తొలగించాలని కూడా సూచించింది. పిటిషనర్ల అభ్యర్థన మేరకు స్టే ఇవ్వలేమని స్పష్టంగా చెప్పిన న్యాయస్థానం తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ పరిణామాలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కోర్టులో నిరాశ ఎదురైంది. నిన్నటి వరకు ధైర్యంగా వ్యవహరించిన నేతలు ఇప్పుడు న్యాయస్థాన తీర్పుల తాకిడికి తడబడుతున్నట్టే కనిపిస్తున్నారు. హైకోర్టు వేదికగా ఇరువైపులా వాదనలు గుప్పించారు. గట్టిగా ఈ సందర్భంగా ధర్మాసనం కీలక ప్రశ్నలను సంధించింది. అసెంబ్లీలో నివేదికను పెట్టిన తర్వాత చర్యలు తీసుకుంటారా, లేక ముందే చర్యలు తీసుకుని తర్వాత అసెంబ్లీలో చర్చిస్తారా? దీనిపై ప్రభుత్వం తరపున న్యాయవాదులు స్పందిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుపై అందిన నివేదికను ముందుగా అసెంబ్లీలో ప్రవేశపెడతామని, అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంటే ప్రజాప్రతినిధుల చర్చ అనంతరం ప్రభుత్వ నిర్ణయం వస్తుందని కోర్టుకు వివరించారు. ఇదే సమయంలో పిటిషనర్ల తరపున హరీష్ రావు న్యాయవాది తన వాదనలు వినిపించారు. కమిషన్ నివేదిక ఆధారంగా తమ క్లయింట్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొంటూ నివేదికపై స్టే ఇవ్వాలని కోర్టును కోరారు. కానీ కోర్టు మాత్రం ఆ అభ్యర్థనను తిరస్కరించింది. ఈ తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణుల్లో అసంతృప్తి పెరిగినట్లే కనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కుంగుబాటు బీఆర్ఎస్ రాజకీయ భవితవ్యాన్ని గందరగోళంలోకి నెట్టిన కీలక ఘట్టం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఇది ఒక ప్రధాన కారణంగా నిలిచింది. మూడోసారి అధికారంలోకి వస్తామన్న ఆశలు రేవంత్ రెడ్డి రూపంలో పరాజయంగా మారాయి. ఇప్పుడు కోర్టు వేదికపై కూడా అదే నివేదిక పిటిషనర్ల పరువుకు భంగం కలిగించిందని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకురావడం గమనార్హం. నివేదికలోని సెక్షన్లపై వాదనలు సాగాయి. ఈ సందర్భంగా హరీష్ రావు, కేసీఆర్ అసెంబ్లీ సభ్యులుగా ఉన్నారని కోర్టుకు గుర్తు చేశారు. అదే సమయంలో నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు 6 నెలల గడువు ఉందని అడ్వకేట్ జనరల్ వివరించారు. అంటే రాజకీయంగా, న్యాయపరంగా, పరువు పరంగా అన్ని కోణాల్లోనూ ఈ నివేదిక ప్రభావం చూపబోతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో పగుళ్లు కనిపించాయి. ప్రజల్లో ఆగ్రహం రగిలింది. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్మాణంపై విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. 13 నెలల పాటు వందలాది మందిని విచారించిన కమిషన్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్లను కూడా ప్రశ్నించింది. చివరికి ఈ ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆరే అని తేల్చిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వాలన్న పిటిషన్ను కోర్టు స్పష్టంగా తిరస్కరించింది. అంటే బీఆర్ఎస్ అగ్రనేతలకు రాజకీయంగా ముప్పు ముంచుకొస్తుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా గరిష్టంగా 1,00,000 ఎకరాల్లోపే సాగునీరు అందిందని గణాంకాలతో సహా వెల్లడించారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, నాగార్జున సాగర్, జూరాల, కల్వకుర్తి, నిజాం సాగర్ వంటి ప్రాజెక్టులే అసలైన సాగునీటి ఆధారంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం కాళేశ్వరం వల్లే చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతోందని ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. కేవలం నిర్మాణ వ్యయం మాత్రమే కాదు, విద్యుత్ వినియోగం కూడా ఈ ప్రాజెక్టుకు భారీ భారంగా మారింది. ప్రపంచంలోని అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన కాళేశ్వరం నీటిని ఎత్తిపోసే విధానంలో నిర్మించబడింది. దీనివల్ల విద్యుత్ అవసరం, వినియోగం రెండూ గణనీయంగా పెరిగాయి. అంతా చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు రాజకీయంగా, ఆర్థికంగా, సాంకేతికంగా అన్ని కోణాల్లోనూ ప్రశ్నించబడుతోంది. ప్రజల నమ్మకాన్ని పొందాలంటే నిజాలు తేలాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై అసెంబ్లీలో చర్చించేందుకు రేవంత్ సర్కార్ అన్ని లెక్కలతో సిద్ధమైంది. రాజకీయ విమర్శలకు తావు లేకుండా న్యాయాధికార నేతృత్వంలో కమిషన్ను ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేసింది. ఈ కమిషన్ విచారణలో నాణ్యత, నియంత్రణ లోపాలు, భౌగోళిక పరీక్షల లోపం, డిజైన్ తప్పిదాలు, అలాగే వేల కోట్ల రూపాయల నిధుల వినియోగంలో జరిగిన మార్పులపై దృష్టి సారించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికే మేడిగడ్డ బ్యారేజీలోని కొన్ని పిల్లర్లు కుంగిపోయినట్లు గుర్తించబడింది. వాటి స్లాబులు కూడా దెబ్బతిన్నాయి. ఈ కారణంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల రిజర్వాయర్ల నుంచి నీటి ఎత్తిపోతల ప్రక్రియ నిలిచిపోయింది. అయినప్పటికీ రాష్ట్రంలో పంటల ఉత్పత్తి రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. రెండు టర్ముల పాటు రాజకీయంగా శాసించిన బీఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలం వేడడం లేదు. రోజురోజుకు ఆ పార్టీ తీరు ప్రశ్నార్థకంగా మారుతోంది. గత పాలనలో ఇష్టానురీతిగా సాగిన నిర్ణయాలపై కేసులు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు గులాబీ నేతలను నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విడుదల కావడం, గత ప్రభుత్వ తప్పిదాలను స్పష్టంగా చూపించడం చర్చనీయాంశంగా మారింది. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అనే సామెతను సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్పై ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్లో పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. పార్టీ నేతలు ఒక దిశలో సాగుతుంటే ఎమ్మెల్సీ కవిత మాత్రం తన రాజకీయ ప్రయాణాన్ని తానే నిర్ణయించుకుంటున్నట్టు కనిపిస్తున్నారు. అధికార కాంగ్రెస్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలకు మద్దతు తెలపడం, బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ విషయంలో ఓపెన్ స్టాండ్ తీసుకోవడం, ఇవన్నీ గులాబీ శిబిరంలో అసహనాన్ని పెంచుతున్నాయి. ఇదే సమయంలో అన్న కేటీఆర్పై మాటల బాణాలు వదులుతూ తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరుస్తున్నారు. ఈ అంతర్గత విభేదాల మధ్య కేసీఆర్ మాత్రం మౌనంగా ఉన్నారు. కుటుంబ రాజకీయాల్లో పెరుగుతున్న దూరాన్ని తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న దానిపై స్పష్టత లేదు. ఇక పార్టీ నేతలతో అడపాదడపా సమావేశాలు మాత్రమే నిర్వహిస్తూ గులాబీ బాస్ పరిమితంగా వ్యవహరించడం బీఆర్ఎస్ క్యాడర్లో నిరుత్సాహాన్ని నింపుతోంది. నాయకత్వం స్పష్టత లేకుండా కుటుంబ రాజకీయాలు గందరగోళంగా మారిన వేళ పార్టీ భవితవ్యం ఏ దిశగా సాగుతుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ ఇక అసెంబ్లీ వేదికపైనే అమీతుమీ తేల్చుకోనున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ కేసీఆర్ ఇప్పటి వరకు ప్రజల పక్షాన గలమెత్తలేదు సరికదా. ఆ దిశగా అడుగులు వేయడానికి కూడా ఆయన పెద్దగా ఆసక్తి చూపించలేదు. అందుకే కోర్టు ద్వారా నివేదికను బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంచేందుకు చేసిన ప్రయత్నం హైకోర్టు తీర్పుతో బెడిసి కొట్టింది. నెలల పాటు అసెంబ్లీకి రాకుండా ఆరోగ్య కారణాలను చూపుతూ దూరంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు కమిషన్ నివేదికపై చర్చకు హాజరు కావాల్సిందేనన్న ఒత్తిడి పెరుగుతోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ చర్చను తప్పించుకుంటే ఇప్పటికే మునిగిన నావలా మారిన బీఆర్ఎస్ మరింత లోతులోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది కేవలం విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే కాదు, పార్టీ కార్యకర్తల మధ్య కూడా ఇదే నిరాశ గట్టిగా వినిపిస్తోంది.
నాయకత్వం మౌనంగా ఉంటే పార్టీకి ఊపొచ్చే అవకాశాలు మరింత దూరమవుతాయన్న ఆందోళన బీఆర్ఎస్ శిబిరంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక కోర్టులో పీసీ ఘోష్ కమిషన్పై కేసు వేసినా ఫలితం లేకపోవడంతో బీఆర్ఎస్లో అంతర్మదనం నెలకొంది. ఈ నేపథ్యంలో ఫామ్ హౌస్లో కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు, ఇతర కీలక నేతలు సమావేశమయ్యారు. కాళేశ్వరం అంశంపై అసెంబ్లీ వేదికగా తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. భేటీ సమయంలో ధర్మాసనం అడిగిన ప్రశ్నలు, ప్రభుత్వం తరపున న్యాయవాది ఇచ్చిన సమాధానాలపై చర్చ జరిగింది. తదుపరి చర్యలపై అధినేత కేసీఆర్తో సుదీర్ఘంగా చర్చించారు. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహిస్తారు, అందులో ఏ అంశాలు చర్చించాలి అనే విషయాల్లో స్పష్టత కోసం నేతలు ఎదురు చూస్తున్నారు. నిజాలను ప్రజల ముందుకు తీసుకురావాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకూడదని బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతారా అనే అంశంపై మాత్రం చర్చ జరగలేదని సమాచారం. కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురవడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అసెంబ్లీలో కమిషన్ నివేదికను ఎప్పుడు బయట పెడతారు అన్న దానిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుండగా బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. ఆరోగ్య కారణాలతో కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే కమిషన్ నివేదికపై అపోహలు మరింత పెరిగే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక బీఆర్ఎస్ నేతలకు తల పగిలే దెబ్బగా మారింది. కోర్టు తీర్పుతో నివేదికను బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంచాలనే ప్రయత్నం బెడిసికొట్టిన వేళ అసెంబ్లీ వేదికపై చర్చ తప్పనిసరిగా మారింది. ఇదే సమయంలో రేవంత్ సర్కార్ మాత్రం న్యాయపరంగా, పరిపాలనాపరంగా, ప్రజాస్వామ్యపరంగా అన్ని కోణాల్లో స్పష్టత చూపిస్తూ ముందుకు సాగుతోంది. నాణ్యత, నియంత్రణ లోపాలు, డిజైన్ తప్పిదాలు, నిధుల దుర్వినియోగం అన్ని కమిషన్ నివేదికలో తేటతెల్లంగా బయటపడుతున్నాయి. ప్రజల నమ్మకం పొందాలంటే నిజాలు తేలాలి అన్న దృక్పథంతో రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోంది. ఇప్పుడు ప్రశ్నంతా ఒకటే, ప్రజల పక్షాన ఉండాల్సిన ప్రతిపక్ష నేత అసెంబ్లీకి వస్తారా? ప్రజల ప్రశ్నలకు సమాధానం చెబుతారా? లేక ఫామ్ హౌస్ గోడల మధ్య మౌనంగా మిగిలిపోతారా? మొత్తానికి కేసీఆర్ మౌనం బీఆర్ఎస్లో గందరగోళానికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో కాలమే నిర్ణయించాలి.